ఏ చిన్న అవకాశం లభించినా దోచుకునే ప్రయత్నం చేస్తోంది రేవంత్ సర్కార్. ఎక్కడ లూప్ హోల్ ఉందా అని ఆరా తీస్తోంది. ఆ విధంగా ఎల్ఆర్ఎస్ పేరుతో భారీ దోపిడీకి తెరతీసింది. ఈ నెలాఖరు వరకు డెడ్ లైన్ విధించి మరీ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని వినియోగదారుల మేడపై కత్తిపెట్టింది. ఎన్నికలకు ముందుగా ఫ్రీగా ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు కట్టాలని అంటున్నారని జనం బగ్గుమంటున్నారు. ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది రేవంత్ సర్కార్. అబద్ధపు హామీలిచ్చి నయవంచనకు గురి చేసింది. ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని మాయమాటలు చెప్పింది. తీరా అధికారం చేపట్టిన తర్వాత అబ్బే అదేం లేదు తూచంటోంది. ఎల్ఆర్ఎస్ మీరే చేసుకోవాలని డెడ్ లైన్ కూడా విధించింది. రేవంత్ సర్కార్ తీరుపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతలో ఎంత మార్పు! అధికారం చేపట్టిన తర్వాత ఇలా మాట మారుస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ చేసుకోవాలని ఫ్లాట్ల యజమానులకు రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటనను వినియోగదారులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో 25% రాయితీ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. దాంతో కొందరు ముందుకొచ్చినప్పటికీ మెజారిటీ జనం మాత్రం ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికలకు ముందు నో ఎల్ఆర్ఎస్ అని, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని అనడంపై భగ్గుమంటున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైతుందంటే వాళ్ళ ఖజానా నింపుకోవడం కొరకు మాత్రమే ఈ ఎల్ఆర్ఎస్ని తీసుకొచ్చినని అర్థమవుతుంది. నిజం కూడా అది. అయితే ప్రభుత్వం అనేది పబ్లిక్ని దోసుకోవడానికి లేదు, ఇది గ్రహించాలి. వీళ్ళు ఇచ్చినటువంటి సబ్సిడీ మేము పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నాం. 25% కట్టిన వాళ్ళకు మార్చి 31 లోపల కట్టుకుంటున్న వాళ్ళకి కానీ చెప్పడం తప్పు, చాలా తప్పది. సౌలభ్యం కొరకు, ప్రభుత్వం సౌలభ్యం కొరకు వసూలు చేస్తున్న సందర్భంగా ఇది ఉంది తప్ప. ఎల్ఆర్ఎస్ ద్వారా వేల కోట్ల ఆదాయం రాబట్టొచ్చని రేవంత్ సర్కార్ ప్రణాళిక రచించింది. ఎల్ఆర్ఎస్ పై విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, ఆటోల్లో ప్రకటనలతో హోరెత్తించింది. ఎక్కువ మందితో ఫీజు కట్టించిన అధికారులకు ఇన్సెంటివ్ ఇస్తామని స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదు. మళ్ళీ ఎల్ఆర్ఎస్ అని చెప్పి ఒక ప్లాట్కి ఇంచుమించు 20 నుంచి 30 వేలు 50 వేలు కూడా పడుతుంది. ప్లాట్ వాల్యుయేషన్ బట్టి పడుతుంది. కట్టిన కూడా రిసిప్ట్ కూడా మామూలుగా పేపర్ మీద ఇలా ఇస్తున్నారు. ప్రొసీడింగ్ లెటర్లో ఏం లెటర్ లేదు, జస్ట్ ఇట్లా బ్లాక్ అండ్ వైట్ పేపర్ జిరాక్స్ ఇస్తున్నారు. ఇలా ఇస్తే కష్టం కదా. ప్రభుత్వం కొంచెం చొరవ వేసుకొని పై అధికారులు కూడా దీని గురించి మాట్లాడి ఖచ్చితమైన అంటే పేద కుటుంబాలకు కూడా ఇలా ఇబ్బంది కాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎలక్షన్ ముందు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ వస్తే ఇలాంటి ఎల్ఆర్ఎస్ ఏముండో తీస్తా అని చెప్పిండు. మళ్ళీ ఎల్ఆర్ఎస్ తీస్తా అని చెప్పి మళ్ళీ డబ్బులు కట్టించుకుంటున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రజలు గమనించాలి. 100 గజాల ఫ్లాట్ కి మార్కెట్ విలువను బట్టి ధరను నిర్ధారించారు. 25% రాయితీ పోగా 10,000 రూపాయల వరకు ముక్కుపిండి మరి ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజు చూసి వినియోగదారులు షాక్ అవుతున్నారు. గడువు విధించడంపై ప్లాట్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఏదోలా డబ్బు సమకూర్చుకొని మున్సిపల్ ఆఫీస్కు వస్తున్నారు. వారికి సర్వర్ సమస్య తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేకుండా వసూళ్లే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఉండటంతో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎల్ఆర్ఎస్ కోసం ఒక్కో దరఖాస్తుదారుడికి గంటకు పైగా సమయం పడుతుంది. 1-2 చోట్ల టెక్నికల్ సమస్యలతో కోట్ల రూపాయల ఎల్ఆర్ఎస్ ఫీజు చూపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అమౌంట్ దోచుకున్నది, మేము వస్తే ఫ్రీ చేస్తామని చెప్పినారు మీటింగ్లలో. కానీ ఆ మాట మీద నిలబడినట్టుంది. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే అమౌంట్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడికి వస్తే ఉన్న రద్దీకే ఆ సర్వర్లు పనిచేయడం లేదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ రండి, రేపు రండి, ఎల్లుండి రండి అంటున్నారు. ఈ పబ్లిక్ ఎందుకు అంటే, మా సొంటి వాళ్ళు ఏం చేస్తామంటే, ప్లాట్ ఒక చోటు ఉంటుంది, మేము నివసించడం ఇంకో చోటు ఉంటుంది. ఊరు నుంచి రావడం, రోజు మళ్ళీ వెళ్ళిపోవడం అంతా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ 31 మార్చి వరకు అన్నారు కదా, అది అలా కాకుండా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎల్ఆర్ఎస్ లో ల్యాండ్ వాల్యూ నిర్ధారణ తప్పులు జరుగుతున్నాయి. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అంతా తప్పుల తడకగా ఉంది. ఎల్ఆర్ఎస్ కేవలం ఆదాయార్జన లక్ష్యంగా జరుగుతుంది. భూమిని రీసేల్ చేయాలంటే ఎల్ఆర్ఎస్ తప్పక కట్టాలనే మాడ్యూల్ కొత్తగా తీసుకొచ్చారు. దాంతో ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయినప్పటికీ వినియోగదారుల స్పందన రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కూడా మళ్ళీ ఎల్ఆర్ఎస్ అని ఒకటి, తర్వాత ఫుల్ ఎల్ఆర్ఎస్ అని ఒకటి, ఈ విధంగా 2 రకాల ఒకటి. తర్వాత కొంతమందికి మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోయి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెమ్మని, తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి పోయి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెమ్మని, ఈ విధంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకవేళ అట్లాంటి ఆబ్జెక్షన్స్ ఉన్నప్పుడు అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లర్క్ను ఒకరిని, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక క్లర్క్ని ఇక్కడనే పెట్టి ఇక్కడికనే సాల్వ్ చేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు ఒకరొకరు తెలియక ఎక్కడ పోవాలి ఏం కథ తెలియని అయోమయ పరిస్థితుల్లో ఈ ప్లాట్లు కొని డబ్బులు పెట్టి ప్లాట్లు కొని మళ్ళీ కూడా అయోమయ పరిస్థితుల్లో పడగొట్టిండ్రు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ కోసం 2 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 10,000 దరఖాస్తులు పూర్తి కాలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్రీగా ఎల్ఆర్ఎస్ చేయాలని ఫ్లాట్ యజమానులు కోరుతున్నారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు కట్టి మళ్లీ ఎల్ఆర్ఎస్ కోసం కట్టడం ఏంటి అని మండిపడుతున్నారు. వెంటనే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.